మార్కెట్‌లో ప్రాఫిట్ వచ్చిన దానికంటే స్టాప్ లాస్ వచ్చినప్పుడు, లాసెస్ వచ్చినప్పుడు డిసిప్లిన్‌గా ఉండడం ఇంపార్టెంట్. అదీ కాకుండా బ్యాక్ టు బ్యాక్ 2 రోజుల నుంచి లాస్‌లు వస్తుంటే డిసిప్లిన్‌గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నిజంగా ట్రేడర్ అవ్వాలంటే ఈ రివెంజ్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్ ఇవన్నీ వదిలేసి ఒక స్టాప్ లాస్ హిట్ అయిందా ఇంకా మార్కెట్ నుంచి దూరం. పైగా ఈరోజు నాకు సెకండ్ టైం ట్రేడ్ చేసే ఆపర్చునిటీ కూడా కనపడలేదు. మార్కెట్‌లో ఈరోజు నేను పుట్ సైడ్ ఎందుకు ట్రేడ్ తీసుకున్నానో తెలియాలంటే నిన్నటి చార్ట్ చూడాలి. సి ఇక్కడ మార్కెట్‌లో సమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కన్సాలిడేషన్ అయ్యి పైనే క్లోజ్ అయిపోయింది. దట్ మీన్స్ ఇక్కడ ఎవరైనా సెల్ చేసి ఉంటే వాళ్ళ స్టాప్ లాస్లు హిట్ అయిపోయినాయి. అంటే మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చేసింది. కాబట్టి సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్లు ఉండకపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ప్లస్ పైనే క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ బయ్యర్స్ హోప్‌లో బై చేసుకొని ఉండిపోవచ్చు. కాబట్టి బయ్యర్స్ యొక్క స్టాప్ లాస్లు అయితే కింద ఉన్నాయి. మార్కెట్ ఈ మాత్రం రేంజ్‌లో ఏమన్నా ఓపెన్ అయ్యి ఉంటే మనం పుట్ సైడ్ తీసుకుందాం. కానీ 89 పాయింట్స్ ఓపెన్ అవ్వడం, దాంతోపాటు ఇంకా ఎదరికి చాలా ఫాస్ట్‌గా పైకి వెళ్ళిపోవడం వల్ల ఈ స్టాప్ లాసెస్, ఈ బయ్యర్స్ అందరూ కూడా మంచి ప్రాఫిట్‌లోకి వచ్చేసి ఉంటారు. కాబట్టి వీళ్ళని మనం టార్గెట్ చేయలేం. ఎందుకంటే మార్కెట్ ఇంత పైనుంచి ఇక్కడ వరకు పడేయాలంటే ఏ ఆపరేటర్‌కైనా ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తది. కాబట్టి మార్కెట్ ఏం చేస్తది, ఈ ఇంత పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు కొత్తగా స్టాప్ లాస్‌లు క్రియేట్ చేసుకుంటది. అందుకని నేను ఎర్లీగా ఎంట్రీ అవ్వకుండా వెయిట్ చేసి ట్రేడ్ తీసుకున్నాను. మార్కెట్ 954 ఆ క్యాండిల్ దగ్గర ఇక్కడ సపోర్ట్ సెకండ్ టైమ్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తున్నప్పుడు వీళ్ళ స్టాప్ లాస్లు అంటే ఎవరైతే కొత్తగా రిటైల్ బయర్స్ వస్తారో ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళీ పైకెళ్ళింది, మళ్ళీ రెండోసారి పైకెళ్తుంది. అంటే ఇది ఆల్ టైమ్ హై క్రాస్ చేసేస్తది. ఇది బ్రేక్అవుట్ ఇచ్చేస్తది అనుకుని ఎవరైతే బై చేస్తారో ఇక్కడ వాళ్ళ స్టాప్ లాస్‌లన్నీ కింద ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ పుట్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. మార్కెట్ కొంచెం పైకెళ్ళింది. ఆ తర్వాత చాపీగానే ఉంది రోజంతా. ఇంచుమించు 130 ఇక్కడ 130, 135 ఈ క్యాండిల్ దగ్గర బ్రేక్అవుట్ ఇస్తున్నప్పుడు నా స్టాప్ లాస్ హిట్ అవ్వడం జరిగింది. బట్ ఏంటంటే మార్కెట్ ఫుల్‌గా చాపీగా ఉంది. ఇలాంటి చాపీనెస్‌లో మనం ట్రేడ్ చేస్తే దాన్ని రివెంజ్ ట్రేడ్ అంటారు. మార్కెట్ ఇంకొక సెటప్ కూడా నాకు ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. కాబట్టి నేను ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఓన్లీ ఒక స్టాప్ లాస్‌తో సరిపెట్టుకున్నాను. కాబట్టి మార్కెట్ లాసెస్ ఇచ్చినప్పుడు మనం పేషెన్స్‌గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇదే మార్కెట్‌తో ఫైట్ చేసుంటే నేను మళ్ళీ ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ చూసుకొని నేను నా డైరెక్షన్‌లోనే వెళ్తుంది మార్కెట్. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్స్ చూసి మళ్ళీ పుట్ సైడ్ ట్రేడ్ తీసుకునుంటే మళ్ళీ నాకు స్టాప్ లాస్ హిట్ అవ్వదును. ఆ విధంగా ప్రతిసారి నేను మార్కెట్‌తో ఫైట్ చేసి రివెంజ్ ట్రేడ్ చేసి చివరికి చిన్న లాస్‌ని పెద్ద లాస్ చేసుకుంటాను తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. ఒకవేళ అదే ఏదో 1 స్టాప్ లాస్ ఇచ్చేసి ఒకే ఒక స్టాప్ లాస్‌తో పోయిందనుకోని మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి ఫ్రెష్‌గా ట్రేడ్ చేయడమే సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అవ్వడానికి సీక్రెట్ అనమాట.